మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా, తప్పు మాట్లాడుతున్నామా, స్క్రిప్ట్ రాసిచ్చినోడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు. ఏంద్రమై నాకు అర్థం కాదు ఇది. నాకు అసలు ఇలాంటి చంద్రబాబు పాదయాత్రకు పంపించి సంకనాకించడానికి పంపించడం, తెలుగుదేశం పార్టీకి సంకనాకించడంలో ఇదే మొదటి అడుగని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. అనేకమైనటువంటి అంశాలు ఆయన ఇష్టానుసారం మాట్లాడుతూ అధికారుల్ని చంపేశారని, లేకపోతే ఇది విధ్వంసం జరిగిపోతుందని, అదని ఇదని. ఉద్యోగాల గురించి మనం మాట్లాడదామండి ఒక్క నిమిషం. మనం ఈ 1,70,00,000 ఉద్యోగాల్లో పడి మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో యాక్చువల్గా ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో సుమారుగా 5.6 లక్షల పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి రైట్ నౌ ఎట్ దిస్ జంక్షన్. 5,60,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్. నేనేమి కాంట్రాక్ట్ జాబ్స్, అవుట్ సోర్సింగ్ జాబ్స్ వీటి గురించి నేనేం మాట్లాడడం లేదు. ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. రైట్ నౌ అట్ దిస్ జంక్షన్ ఉన్నటువంటివి 5.6 లక్షల ఉద్యోగాలు యావరేజ్గా అటు ఇటుగా ఉంటాయి. ఈ 5.6 లక్షల ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ 3.4 lakhs. 3.4 lakhs. ఈ కేవలం ఈ 5 ఏళ్ల కాలం, ఈ 5 ఏళ్ల కాలం కోవిడ్ పీరియడ్ తీసిస్తే ఇంకా ది ఐరనీ ఈజ్ 65 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక ప్రభుత్వాలు వచ్చి, ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 2019 మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు 3.4 lakhs అయితే ఒక్క 5 ఏళ్ల కాలంలో 2.2 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. లోకేష్ ఇది రాసుకో. మీ నాన్నగారు నన్ను అడుగు చెప్తారు, ఆయన కూడా లెక్కలు చెప్తారు నీకు. అసలు నాన్నారు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని అడుగు, మీ నాన్నగారు చెప్తారు కదా. ఆయన మేమేమి ఉద్యోగాలు ఇచ్చామో తెలిసిపోతుంది కదా. 2.2 అంటే 2,20,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాల గురించే నేను మాట్లాడతాను, ఇంక్లూడింగ్ లేటెస్ట్ 6,100 డిఎస్సి పోస్టులు, 680 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు కలుపుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను యావరేజ్గా. మీ నాన్నగారు 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రజలారు ఇది మీరు అందరూ కూడా గమనించాలా. కేవలం 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు 14 నుంచి 19 మధ్యలో ఇస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత. ఇంకా కాంట్రాక్ట్ జాబ్స్ గురించి మాట్లాడితే ఒక అదనంగా సుమారుగా ఒక 40,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చినాం. అవుట్సోర్సింగ్ సుమారుగా వాలంటీర్ల గురించి నేను మాట్లాడడం లేదు, తీసేస్తే 1,23,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాము. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గవర్నమెంట్లోకి మెర్జ్ చేశామని, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించాం. ఇంత స్వర్ణయుగం నిజంగా ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడైనా ఉందా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఈయన కూడా వచ్చి మాట్లాడేస్తాడు ఈయన ఉద్యోగాల కల్పన గురించి, ఉద్యోగాలు ఇవ్వడం గురించి. ఇంకెవరికి తెలీదా? ఇప్పుడు టీవీలు లేవా, సోషల్ మీడియా లేదా, సెల్ ఫోన్ లేవా, ఇంటర్నెట్ లేదా, గూగుల్ లేదా? గూగుల్ తెల్లకెళ్ళి అనేస్తే చాలు టక 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 వచ్చేస్తున్నాయి, మీ జాతకాలు చక్కగా వచ్చేస్తున్నాయి. ఎప్పుడో ఇంటర్నెట్ రాకముందు అప్పుడు ఉడికినాయేమో మీ పప్పులు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ పప్పులు తప్ప ఇప్పుడు లేదు. జస్ట్ గూగుల్లో 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు చంద్రబాబు కల్పించాడంటే చక్కగా వచ్చేస్తుంది. 19 నుంచి 24 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారంటే చక్కగా వచ్చేస్తుంది కదా, చెక్ చేసుకోండి. దీనికేమో పెద్ద నువ్వు ఎర్ర బుక్కు, ఈ డ్రామాలు ఎవరికి అవసరమే? నీ బాడీ లాంగ్వేజ్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? బ్రహ్మానందం సీరియస్ డైలాగులు చెప్తే ఎలాగుంటుంది అలా ఉన్నది. నువ్వేమో ఎర్ర బుక్కు, మాకు లేవు, మాకు
కోపం లేదు మాకు, ఆవేశం లేదు మాకు. చంద్రబాబు కొడుకు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడచ్చు. చంద్రబాబు కొడుకు అయితే ఎవరికి ఎక్కువ అని అడుగుతున్నాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నీ ఎర్ర బుక్గా మారుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మరి అలాగనే మరొక 2-3 అంశాల గురించి లోకేష్ గారు మాట్లాడున్నారు. నా గురించి కూడా చాలా విషయాలు, ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ వాళ్ళే కట్టారని, డిగ్రీ కాలేజీలకు బిల్డింగ్లు కట్టారని, ఆర్ఓబి పనులు వాళ్ళే మొదలు పెట్టారని, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారని. అయ్యా అసలు నాకు అర్థం కాదు, ఈ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ లేదురా అని మేము ఒత్తుకుంటా ఉంటే డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చానని చెప్తావు నువ్వు. నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా? ఎవరికి ఇచ్చాను డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు? మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మా దరిద్రం, ఈ గౌతమ దరిద్రం వల్ల ఏంటంటే ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. అదే కదా మేము బాధపడతా ఉన్నాం. ఆ దరిద్రం వల్ల మా నియోజకవర్గం, మా ప్రాంతం వెనుకబడిపోయింది, ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది అన్నదే కదా మా ఆవేదన అంతా. నువ్వు వచ్చేమో డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ ఇచ్చాట. అసలు డిగ్రీ కాలేజ్ ఎప్పుడు ఇచ్చావు, బిల్డింగ్లు ఎక్కడిచ్చావు? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడు కన్నా బుర్రా బుద్ధి ఉండాలా, చదువు నీకన్నా బుర్రా బుద్ధి ఉండాలా, నీ చేత మాట్లాడించినటువంటి వేదిక మీద కూర్చొని ఉన్నారు వాళ్ళకన్నా బుర్రా బుద్ధి ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? డిగ్రీ కాలేజీ లేకుండా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చావా అంటే ఇది సాధ్యమా? ఇది ఆర్ఓబి పనులు నువ్వు మొదలు పెట్టావా? అసలు అది ఆర్ఓబికి ఏంటి ఎటువైపు ఉంటుందో నీకు తెలుసా? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళకన్నా తెలుసా? అది ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ఎప్పుడు పనులు మొదలు పెట్టారో తెలుసా? హనుమంత్ అప్పయ్యదొర గారు ఆయనలో మొదలుపెట్టివి ఎప్పుడు 2007, ఇది 2024, 17 సంవత్సరాల క్రితం రా నాయన. నీకు అప్పుడు వయసు నువ్వు ఇంకెక్కడల్లా అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో స్విమ్మింగ్ పూల్లో గట్రా ఉంటావు ఆ టైంకి. నువ్వు ఇవన్నీ బాధలు చూసే మా నాయకుడు పాదయాత్ర చేసి వీటన్నిటిని మాకు మంజూరు చేస్తే ఆర్ఓబి పనులు మేము చేసుకుంటున్నాం.